Hi my dear students, welcome to my channel Chemistry SL. Those who are new here, myself Subbaraidu. It is chemistry in simple and engaging way. If you are interested, keep watching. Okay, in today's session we are going to discuss about equivalent weight. Intermediate first year or 11th class chemistry, అందులో some basic concepts of chemistry అనే very first chapter లో ఈక్వివలెంట్ వెయిట్ కాన్సెప్ట్ ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఏంటి ఈక్వివలెంట్ వెయిట్? వీ నో అటామిక్ వెయిట్, మాలిక్యులర్ వెయిట్, బట్ వీ డోంట్ నో ఈక్వివలెంట్ వెయిట్. నౌ వీ హ్యావ్ టు నో దాట్. ఏంటి ఈక్వివలెంట్ వెయిట్ అంటే జస్ట్ డెఫినేషన్ విను, దెన్ ఐ విల్ గివ్ అన్ ఎగ్జాంపుల్. నంబర్ ఆఫ్ పార్ట్స్ బై వెయిట్ ఆఫ్ ఎ సబ్స్టెన్స్, ఎనీ సబ్స్టెన్స్, number of parts by weight of that substance that can combine with or displace, 1.008 parts by weight of hydrogen or 35.5 parts by weight of chlorine or 8 parts by weight of oxygen is taken as equivalent weight of that substance. It means నువ్వు ఏదైనా ఒక సబ్స్టెన్స్ తీసుకో, దాని వెయిట్లో ఎన్ని పార్ట్స్ 1 గ్రామ్స్ ఆఫ్ హైడ్రోజన్తో కంబైన్ అవుతుంది, లేదా 35.5 పార్ట్స్ బై వెయిట్ ఆఫ్ క్లోరిన్తో కంబైన్ అవుతుంది, లేదా 8 పార్ట్స్ బై వెయిట్ ఆఫ్ ఆక్సిజన్తో కంబైన్ అవుతుందో అదే మన సబ్స్టెన్స్ ఈక్వలెంట్ వెయిట్ అంటాడు. ఇంకా క్లారిటీ వచ్చిండదు, ఐ నో దట్. ఇంకా బాగా చెప్పాలంటే మన సబ్స్టెన్స్ అంటే మన దగ్గర ఉన్న సబ్స్టెన్స్ ఎలిమెంట్ కావచ్చు, యాసిడ్ కావచ్చు, బేస్ కావచ్చు, ఓకేనా, తర్వాత అది ఆక్సిడైజింగ్ ఏజెంట్ కావచ్చు, రెడ్యూసింగ్ ఏజెంట్, వాట్ ఎవర్ ఇట్, మన దగ్గర ఉన్న సబ్స్టెన్స్ 1 పార్ట్స్ బై వెయిట్ ఆఫ్ హైడ్రోజన్ అంటే ఏంటి? హైడ్రోజన్ అటామిక్ వెయిట్ 1 కదా. సో 1 హైడ్రోజన్తో మన సబ్స్టెన్స్ ఎన్ని పార్ట్స్ బై వెయిట్ కంబైన్ అవుతుందో, లేదా 35.5 పార్ట్స్ బై వెయిట్ ఆఫ్ క్లోరిన్ అంటే 1 క్లోరిన్తో, అలాగే 8 పార్ట్స్ బై వెయిట్ ఆఫ్ ఆక్సిజన్ అంటే హాఫ్ ఆక్సిజన్తో, ఎందుకంటే ఆక్సిజన్ వ్యాలెన్సీ 2 కాబట్టి. సరే, ఇంకా కొంచెం క్లియర్గా చేద్దాం. మన సబ్స్టెన్స్ ఎన్ని హైడ్రోజన్లతో కంబైన్ అవ్వగలదు, లేదా ఎన్ని క్లోరిన్లతో కంబైన్ అవ్వగలదో దాన్నే మన సబ్స్టెన్స్ యొక్క ఈక్వివలెంట్ వెయిట్స్ అంటారు. అంటే మన సబ్స్టెన్స్ యొక్క ఎంత వెయిట్ 1 హైడ్రోజన్తో కంబైన్ అవ్వగలదు, లేదా 1 క్లోరిన్తో కంబైన్ అవ్వగలదో ఆ పార్ట్ ఆఫ్ వెయిట్నే ఈక్వివలెంట్ వెయిట్ ఆఫ్ అవర్ సబ్స్టెన్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు సోడియం తీసుకుందాం, 1 హైడ్రోజన్తో కంబైన్ అవుతుంది అంటే 1.008 గ్రామ్స్ ఆఫ్ హైడ్రోజన్తో కంబైన్ అవుతుంది. ఓకేనా, అంటే అప్పుడు సోడియం ఈక్వివలెంట్ వెయిట్ ఎంత? ఇది ఎంత కంబైన్ అయింది? 23 గ్రామ్స్. దీని అటామిక్ వెయిట్ 23 గ్రామ్స్ 1 హైడ్రోజన్తో కంబైన్ అయింది అంటే దీని ఈక్వివలెంట్ వెయిట్ 23. ఇంకొంచెం క్లియర్ చేద్దాం, క్లోరిన్తో మాట్లాడతాం. ఇప్పుడు NaCl 1:1 రేషియోలో ఉన్నాయి అంటే క్లోరిన్ అటామిక్ వెయిట్ ఎంత? 35.5 అంటే 35.5 గ్రామ్స్ ఆఫ్ క్లోరిన్తో ఎంత వెయిట్ ఉన్న సోడియం కంబైన్ అయింది? 1 సోడియం అంటే అటామిక్ వెయిట్ ఎంత? 23 అంటే సోడియం ఈక్వలెంట్ వెయిట్ 23. ఎందుకంటే 23 గ్రామ్స్ సోడియము 35.5 గ్రామ్స్ ఆఫ్ క్లోరిన్తో కంబైన్ అయింది. ఇంకో ఎగ్జాంపుల్, MgCl2 మెగ్నీషియం క్లోరైడ్. ఇక్కడ 1 మెగ్నీషియం 2 క్లోరిన్తో కంబైన్ అయింది. మెగ్నీషియం అటామిక్ వెయిట్ ఎంత? 24. 2 క్లోరిన్లు ఉన్నాయి, 2 × 35.5 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 71 గ్రామ్స్. ఈ మాలిక్యూల్లో 24 గ్రామ్స్ మెగ్నీషియము 71 గ్రామ్స్ క్లోరిన్తో కంబైన్ అయింది. కానీ మనకి డెఫినేషన్ ఏం చెప్పాడు? 35.5 పార్ట్సే కంబైన్ కావాలి అంటే ఇందులో హాఫ్ కంబైన్ కావాలి. 71తో కంబైన్ అవ్వడానికి 24 గ్రామ్స్ కావాలి. మరి 35.5 గ్రామ్స్తో కంబైన్ కావాలంటే ఎంత కావాలి? 12 గ్రామ్స్. ఇదే మన మెగ్నీషియం యొక్క ఈక్వలెంట్ వెయిట్. ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇంకోటి ఏం తీసుకుందాం అంటే కాల్షియం హైడ్రైడ్ తీసుకో, సో కాల్షియం క్లోరైడ్ తీసుకో, CaCl2. ఇక్కడ 2 క్లోరిన్లు ఉన్నాయి కదా, టోటల్ వెయిట్ ఎంత? 35.5 × 2 అటామిక్ వెయిట్ దట్ ఈస్ ఈక్వల్ 71 గ్రామ్స్. మన కాల్షియం ఎంత? ఒకటే ఉంది కదా, 40 గ్రామ్స్. అంటే 40 గ్రామ్స్ కాల్షియము 71 గ్రామ్స్ క్లోరిన్తో కంబైన్ అయింది. మనకు డెఫినేషన్ ఈక్వలెంట్ వెయిట్ ఏం చెప్పాడు? 35.5 గ్రామ్స్తోనే కంబైన్ అవ్వాలి. క్లోరిన్ అంటే 35.5 గ్రామ్స్తోనే కంబైన్ అవ్వాలి.
71 గ్రామ్స్ క్లోరిన్తో 40 గ్రామ్స్ కాల్షియం కంబైన్ అయింది. ఓకే, మరి 35.5 అంటే ఇందులో సగంతో ఎంత కంబైన్ అవుతుంది? 20 గ్రామ్స్. అంటే 35.5 గ్రామ్స్ ఆఫ్ క్లోరిన్తో 20 గ్రామ్స్ కాల్షియం కంబైన్ అవుతుంది. అంటే కాల్షియం ఈక్వివలెంట్ వెయిట్ ఎంత? 20. ఇక్కడ 35.5 గ్రామ్స్ ఆఫ్ క్లోరిన్తో ఎవరు కంబైన్ అవుతున్నారు? 12 గ్రామ్స్ మెగ్నీషియం. అంటే మెగ్నీషియం ఈక్వివలెంట్ వెయిట్ ఎంత? 12. ఇక్కడ 35.5 గ్రామ్స్ ఆఫ్ క్లోరిన్తో ఒక సోడియం కంబైన్ అవుతుంది. అంటే 23 గ్రామ్స్ కంబైన్ అవుతుంది. అంటే సోడియం ఈక్వివలెంట్ వెయిట్ 23. అలాగే హైడ్రోజన్తో రెస్పెక్ట్ చేసి తీసుకున్నా కూడా 1 గ్రామ్ హైడ్రోజన్ అటామిక్ వెయిట్ 1 గ్రామ్తో ఎవరు కంబైన్ అవుతున్నారు? ఒక సోడియం. అంటే ఒక సోడియం అటామిక్ వెయిట్ ఎంత? 23. సో అదే దాని ఈక్వివలెంట్ వెయిట్. అంటే ఒక హైడ్రోజన్తో కంబైన్ అయ్యేటువంటి మన సబ్స్టెన్స్ వెయిట్, లేదా ఒక క్లోరిన్తో కంబైన్ అయ్యే మన సబ్స్టెన్స్ వెయిట్, లేదా 8 గ్రామ్స్ ఆక్సిజన్తో కంబైన్ అయ్యే మన సబ్స్టెన్స్ వెయిటే మన సబ్స్టెన్స్ యొక్క ఈక్వివలెంట్ వెయిట్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. క్లియర్? సరే, ఇప్పుడు మనమే ఈక్వలెంట్ వెయిట్ అంటే అర్థమైపోయింది. సరే, మరి ఈక్వలెంట్ వెయిట్ని ఎలా కనుక్కుంటాం? సపోజ్ ఈక్వలెంట్ వెయిట్ని నువ్వు గ్రామ్స్లో మెజర్ చేసావు అనుకో, 20 గ్రామ్స్, 12 గ్రామ్స్, 23 గ్రామ్స్. నౌ విచ్ ఈస్ కాల్డ్ యాజ్ గ్రామ్ ఈక్వివలెంట్ వెయిట్ అంటారు. ఏమంటారు? గ్రామ్ ఈక్వివలెంట్ వెయిట్. ఇఫ్ ఈక్వివలెంట్ వెయిట్ ఆఫ్ ఎ సబ్స్టెన్స్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ గ్రామ్స్, ఇట్ ఈస్ సెడ్ టు బి గ్రామ్ ఈక్వివలెంట్ వెయిట్. ఇది అర్థమైతే మిగతాది కుమ్మేయచ్చు. సరే, గ్రామ్ ఈక్వివలెంట్ వెయిట్ ఆఫ్ ఎ సబ్స్టెన్స్, వాట్ ఎవర్ ద సబ్స్టెన్స్, ఎలా కనుక్కుంటాం? ఆ సబ్స్టెన్స్ ఫార్ములా వెయిట్ బై ఎన్ ఫ్యాక్టర్. ఏంటి ఎన్ ఫ్యాక్టర్? ఓకే, వాట్ ఈజ్ ఎన్ ఫ్యాక్టర్? ఎన్ ఫ్యాక్టర్ ఫార్ములా వెయిట్ అంటే ఏంటి? నీకు సోడియం హైడ్రాక్సైడ్ NaOH, సోడియం అటామిక్ వెయిట్, ఆక్సిజన్, హైడ్రోజన్ అన్ని అటామిక్ వెయిట్లు సమ్ చేస్తే టోటల్ అటామిక్ వెయిట్ వస్తుంది. దాన్నే ఫార్ములా వెయిట్ అంటారు. సో మీ టోటల్ మాలిక్యులర్ వెయిట్ వస్తుంది, దాన్ని ఫార్ములా వెయిట్ అంటారు. అంటే నీకు ఇచ్చిన సబ్స్టెన్స్ ఫార్ములాలో అన్ని అటామిక్ వెయిట్లు సమ్ చేస్తే వచ్చేదే ఫార్ములా వెయిట్. ఆ వాల్యూని ఎన్ ఫ్యాక్టర్తో డివైడ్ చేయాలి. ఇక్కడ మాలిక్యులర్ వెయిట్ అనొచ్చు, ఫార్ములా వెయిట్ అని ఎందుకు అన్నాడు? కొన్ని అయాన్స్ ఉంటాయి కదా, అప్పుడు మాలిక్యుల్ అనలేము కదా. కాబట్టి మనకి ఇచ్చిన సబ్స్టెన్స్ ఫార్ములా యొక్క టోటల్ వెయిట్ బై ఎన్ ఫ్యాక్టర్. ఓకే, సరే, ఎన్ ఫ్యాక్టర్ ఎవరికి ఎలా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ టేక్ అన్ ఎలిమెంట్ లైక్ కాల్షియం, సోడియం, నైట్రోజన్, ఓకేనా, లైక్ దట్ కాల్షియం, ఏదో ఒకటి, పొటాషియం, ఒక ఎలిమెంట్కు ఎన్ ఫ్యాక్టర్ ఏముంటుందంటే, ఎలిమెంట్ ఎన్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎలిమెంట్ వ్యాలెన్సీ. ఆ ఎలిమెంట్ యొక్క వ్యాలెన్సీకి ఈక్వల్ అవుతుంది. ఎలిమెంట్కి అయితే ఎన్ ఫ్యాక్టర్ ఏమవుతుందన్న? వ్యాలెన్సీ. అంటే డినామినేటర్లో వ్యాలెన్సీ, ఎలిమెంట్ వ్యాలెన్సీ వేయాలి. ఎలిమెంట్ వెయిట్ బై అటామిక్ వెయిట్ బై ఎన్ ఫ్యాక్టర్ అంటే వ్యాలెన్సీ వేయాలి. సపోజ్ ఇఫ్ యూ టేక్ అన్ యాసిడ్, ఒకవేళ నీకు యాసిడ్ ఈక్వివలెంట్ వెయిట్ మెజర్ చేస్తున్నావు, యాసిడ్కు ఎన్ ఫ్యాక్టర్ ఏముంటుందంటే బేసిసిటీ. ఏమంటాడు? బేసిసిటీ. అదే నువ్వు బేస్ తీసుకున్నావు అనుకో, చెప్తాను, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దట్. బేస్ తీసుకున్నావు అనుకో, బేస్కు ఎన్ ఫ్యాక్టర్ ఏం వేయాలి డినామినేటర్లో అంటే అసిడిటీ. ఏం తీసుకోవాలి? అసిడిటీ. సపోజ్ ఇఫ్ యూ టుక్ ఏ సాల్ట్ తీసుకున్నావు అనుకో, టోటల్ పాజిటివ్ చార్జ్ ఆర్ టోటల్ నెగిటివ్ ఛార్జ్ తీసుకోవాలి. ఓకేనా? ఇది ఎన్ ఫ్యాక్టర్. అదే నువ్వు ఒక ఆక్సిడెంట్ లేదా రిడక్టెంట్ అంటాడు, అంటే ఆక్సిడైజింగ్ ఏజెంట్ లేదా రెడ్యూసింగ్ ఏజెంట్ తీసుకున్నావంటే నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్వాల్వ్డ్. ఓకేనా? అది ఆక్సిడైజింగ్ ఏజెంట్గా వర్క్ చేసినప్పుడు లేదా రెడ్యూసింగ్ ఏజెంట్గా వర్క్ చేసినప్పుడు ఎన్ని ఎలక్ట్రాన్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయి ఆ ప్రాసెస్లో, దాన్ని ఎన్ ఫ్యాక్టర్గా తీసుకుంటాం. ఇలా ఒక్కొక్క సబ్స్టెన్స్కు ఒక్కొక్క ఎన్ ఫ్యాక్టర్ ఉంటుంది. దాని ఫార్ములా వెయిట్ బై ఆ ఎన్ ఫ్యాక్టర్ వాల్యూ వేస్తే వి గెట్ కరస్పాండింగ్ సబ్స్టెన్స్ ఈక్వివలెంట్ వెయిట్. ఓకేనా? ఫస్ట్ ఈ అసిడిటీ ఏంటి, ఈ బేసిసిటీ ఏంటి తెలుసుకోవాలి. యాసిడ్లకు ఏం మెజర్ చేస్తాం? బేసిసిటీ. ఏంటి బేసిసిటీ? ఫర్ ఎగ్జాంపుల్ HCl తీసుకున్నావు, సోడియం మెటల్తో రియాక్ట్ చేసావు, NaCl వచ్చింది, ఒక హైడ్రోజన్ డిస్ప్లేస్ అయింది. అదే సల్ఫ్యూరిక్ యాసిడ్ తీసుకున్నావు, సోడియం మెటల్తో రియాక్ట్ చేసావు, యు గాట్ Na2SO4 అండ్ 2 hydrogens were displaced. The number of hydrogens displaced by a metal from an acid is called its basicity. ఒక యాసిడ్కు బేసిసిటీ వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుందంటే మెటల్తో రియాక్ట్ అయినప్పుడు ఎన్ని హైడ్రోజన్లు డిస్ప్లేస్ అవుతాయో ఆ నెంబర్నే దాని బేసిసిటీ అంటారు. సార్ మళ్ళీ అసిడిటీ అంటే ఏంటి సార్? ఇది బేస్కి మెజర్ చేస్తాం. బేస్కి అసిడిటీ ఫర్ ఎగ్జాంపుల్ పొటాషియం హైడ్రాక్సైడ్, సోడియం హైడ్రాక్సైడ్, కాల్షియం హైడ్రాక్సైడ్,
ఇందులో హైడ్రాక్సిల్ గ్రూపులు ఎన్ని ఉన్నాయి? OH గ్రూపులు. KOHలు ఎన్ని ఉన్నాయి? 1. అంటే దీని అసిడిటీ 1. సోడియం హైడ్రాక్సైడ్లో ఎన్ని OHలు ఉన్నాయి? ఒకటే కదా, సో అసిడిటీ 1. కాల్షియం హైడ్రాక్సైడ్లో OHలు ఎన్ని ఉన్నాయి? 1. సో అసిడిటీ 1. సో లైక్ దట్ అసిడిటీ ఆఫ్ ఎ బేస్ ఈజ్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ హైడ్రాక్సిల్ గ్రూప్స్, OH గ్రూప్ నెంబర్. అదే యాసిడ్కు బెసిసిటీ ఏంటి అంటే డిస్ప్లేస్ అయ్యే, అంటే మెటల్తో రియాక్ట్ అయినప్పుడు డిస్ప్లేస్ అయ్యే హైడ్రోజన్ల నెంబర్ ఆఫ్ డిస్ప్లేసబుల్ హైడ్రోజన్. ఓకేనా, ఇది నేనా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక యాసిడ్ లేక కొన్ని యాసిడ్స్ తీసుకుందాం, వాటికి ఈక్వలెంట్ వెయిట్ ఎలా మెజర్ చేస్తాం, ఫార్ములా వెయిట్ బై బెసిసిటీ వేసి అనేది చూద్దాం. ఓకే, ఇప్పుడు మనం యాసిడ్స్కి మెజర్ చేద్దాం అనుకున్నాం, దెన్ బేసెస్ కూడా చూద్దాం. సో ఈక్వలెంట్ వెయిట్ ఫర్ అన్ యాసిడ్, ఒక యాసిడ్కి ఈక్వలెంట్ వెయిట్ ఎలా వస్తుంది అంటే, సో మాలిక్యులార్ వెయిట్ ఆర్ ఫార్ములా వెయిట్ వాట్ ఎవర్ ఇట్, ఓకేనా, ఆఫ్ యాసిడ్, మనం తీసుకున్న యాసిడ్ ఫార్ములా వెయిట్ బై ఏమన్నా బెసిసిటీ ఆఫ్ దట్ యాసిడ్, బెసిసిటీ ఆఫ్ దట్ యాసిడ్. ఓకేనా, సరే చూద్దాం. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే నేమ్ ఆఫ్ యాసిడ్, యాసిడ్ నేమ్ తీసుకుందాం, దెన్ యాసిడ్ ఫార్ములా తీసుకుందాం, దెన్ ఇట్స్ బెసిసిటీ నోట్ చేద్దాం, దెన్ ఈక్వలెంట్ వెయిట్ ఎలా క్యాల్కులేట్ చేయాలో ఫార్ములా రాసుకుందాం, దెన్ క్యాల్కులేషన్ ఆఫ్ ఈక్వలెంట్ వెయిట్ ఎలా క్యాల్కులేట్ చేయాలో క్యాల్కులేషన్ చేద్దాం. ఓకేనా, ఫస్ట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ తీసుకుందాం, హైడ్రోక్లోరిక్ యాసిడ్. సెకండ్ వన్ సల్ఫ్యూరిక్ యాసిడ్ తీసుకుందాం, సల్ఫ్యూరిక్ యాసిడ్. ఓకే, దెన్ నైట్రిక్ యాసిడ్ తీసుకుందాం, నైట్రిక్ యాసిడ్. అండ్ దెన్ ఫాస్ఫారిక్ యాసిడ్ తీసుకుందాం, అండ్ దెన్ ఫాస్ఫరస్ యాసిడ్ తీసుకుందాం. ఓకేనా, ఎగ్జాంపుల్ చూస్తే మనకు క్లారిటీ వస్తుంది. హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఫార్ములా ఏంటి? HCl. సల్ఫ్యూరిక్ యాసిడ్ ఫార్ములా H2SO4. నైట్రిక్ యాసిడ్ ఫార్ములా HNO3. ఫాస్ఫారిక్ యాసిడ్ ఫార్ములా H3PO4. ఫాస్ఫరస్ H3PO3. ఇది కొంచెం స్పెషల్, మనకు మాట్లాడదాం దాని గురించి కూడా. ఓకేనా, సరే. దెన్ బెసిసిటీ, ఇప్పటిదాకా మాట్లాడుకున్నాం మనం, నెంబర్ ఆఫ్ డిస్ప్లేసబుల్ హైడ్రోజన్స్. సో HClలో ఉన్నది ఒకటే డిస్ప్లేస్ అవుతుంది, సో బెసిసిటీ 1. సల్ఫ్యూరిక్ యాసిడ్లో ఉన్నది రెండు డిస్ప్లేస్ అవుతాయి, సో బెసిసిటీ 2. నైట్రిక్ యాసిడ్లో ఉన్నది ఒకటే హైడ్రోజన్, ఆ ఒకటి డిస్ప్లేస్ అవుతుంది. ఫాస్ఫారిక్ యాసిడ్లో 3 ఉన్నాయి, 3 డిస్ప్లేస్ అవుతాయి. ఫాస్ఫరస్ యాసిడ్లో 3 ఉన్నాయి, బట్ 2ని డిస్ప్లేస్ అవుతాయి. ఎందుకో మాట్లాడదాం. ఈక్వలెంట్ వెయిట్ ఎలా వస్తుంది? మాలిక్యులర్ వెయిట్ లేదా ఫార్ములా వెయిట్ బై 1. మరి ఇక్కడ మాలిక్యులర్ వెయిట్ ఆర్ ఫార్ములా వెయిట్ బై 2 సల్ఫ్యూరిక్ యాసిడ్, బికాస్ బెసిసిటీ 2. ఫర్ నైట్రిక్ యాసిడ్ మాలిక్యులర్ వెయిట్ బై 1. ఫర్ ఫాస్ఫారిక్ యాసిడ్ మాలిక్యులర్ వెయిట్ బై 3. ఫర్ ఫాస్ఫరస్ యాసిడ్ మాలిక్యులర్ వెయిట్ బై 2. Now we have to calculate them, which is equals to మాలిక్యులర్ వెయిట్ ఎలా వస్తుంది? అన్ని అటామిక్ వెయిట్స్ సమ్ చేయాలి. హైడ్రోజన్ అటామిక్ వెయిట్ 1, క్లోరిన్ అటామిక్ వెయిట్ 35.5 by 1, that is equals to 36.5 by 1, which is equals to 36.5. That's it. H2SO4, which is equals to 2 hydrogens ఉన్నాయి, 2 into each hydrogen atomic weight 1 plus sulfur atomic weight 32 plus 4 into each oxygen atomic weight 16. Total divided by basicity 2, which is equals to 64, ఒక 2, 66, 68, ఒక 30, 98. 98 by 2, which is equals to 49. That's it. Now come to here, nitric acid. HNO3 కదా, hydrogen atomic weight when nitrogen 14 plus 3 into each oxygen 16. Total divided by basicity 1. 16 3 is 48, 49, 59, 63. 63 by 1, that is equals to 63. 48 ఒక 1, 49, 49 ఒక 10, 59, 59 ఒక 4, 63 అలా. ఓకే, ఫాస్ఫారిక్ యాసిడ్ చూద్దాం.
సో హెచ్లు 3 ఉన్నాయి కదా, సో 3 ఇంటూ ఈచ్ హైడ్రోజన్ అటామిక్ వెయిట్ 1 ప్లస్ ఫాస్ఫరస్ 31 ప్లస్ 4 ఆక్సిజన్స్ 4 ఇంటూ 16 టోటల్ డివైడ్ బై 3. 16 4s 64, 64 ఒక 3 67, 67 ఒక 1 68, 68 ఒక 9 ఒక 3 98, 68 ఒక 30 98 by 3. 3 3s are 9. Okay, then 3 2s are 6 32. 2 ఉంటుంది కదా 0.20, 3 6 are 18, again 2 వస్తుంది 6 6 6, so 32.67. clear? Now come to phosphorus acid, which is equals to hydrogen 3 here, so 3 into 1 plus phosphorus 31 plus 3 into each oxygen 16 divided by 2. ఎందుకో 2 కూడా మాట్లాడదాం. సో 16 3s 48, 48 ఒక 3 51, 51 ఒక 1 52, 52 ఒక 30 82 by 1, that is equals to 41. So like this we can measure or we can calculate the equivalent weight of different acids. I hope you understand the calculation of equivalent weight for acids. Now we have to note one thing. ఏంటది? This one. For phosphoric acid, basicity 3, having 3 hydrogens, but in the case of phosphorus acid having 3 hydrogens, but its basicity is 2y. See the structure of phosphoric acid and phosphorus acid. Phosphoric acid H3PO3, right? H3PO4, right? So its structure is like this. H3PO4. Observe clearly. Here 3 hydroxyl groups are there. Hydroxyl groups are nothing but OH groups. ఇక్కడ ఏమవుతుందంటే ఆక్సిజన్ మోర్ ఎలక్ట్రోనెగటివ్, సో దట్ ఇట్ పుల్ ద బాండ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ అండ్ లీవ్ ద హైడ్రోజన్. ఇట్ మీన్స్ ది హైడ్రోజన్స్ ఇన్ హైడ్రాక్సిల్ గ్రూప్ కెన్ ఈజీలీ డిస్ప్లేసబుల్. హియర్ 3 hydroxyl groups, so that its basicity is 3 because of 3 displaceable hydrogens are present. Clear? But now come to phosphorus acid. P double bond O, OH, OH, H. Formula is H3PO3. Okay? Here only 2 hydroxyl groups are there. It means 2 hydrogens from hydroxyl group are only displaceable, and the hydrogen connected to phosphorus cannot displace when it reacts with a metal or bimetal. So only 2 hydrogens from hydroxyl groups are replaceable or displaceable. So the number of displaceable hydrogens from phosphorus acid are 2, so that its basicity is 2. Okay? Basicity is nothing but number of displaceable hydrogens from an acid by a metal. Here only 2 are there, so that basicity 2. Clear? ఓకే, ఇప్పుడు మనం ఇలాగే బేసిస్కు కూడా ఈక్వివలెంట్ వెయిట్ మెజర్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, ఫార్ములా ఫర్ ఏ బేస్, ఈక్వివలెంట్ వెయిట్ ఫర్ ఏ బేస్ ఇజ్ ఈక్వల్ టు మాలిక్యులర్ వెయిట్ ఆర్ ఫార్ములా వెయిట్ ఆఫ్ దట్ బేస్ బై అసిడిటీ or acidity of that base. Then what is acidity? Acidity is nothing but number of hydroxyl group, number of OH groups కదా. చూద్దాం, కొన్ని నేమ్ ఆఫ్ బేస్, కొన్ని బేసెస్ తీసుకుందాం, బేసెస్ ఫార్ములా అండ్ దెన్ ఇట్స్ అసిడిటీ, ఈక్వివలెంట్ వెయిట్, క్యాల్కులేషన్ ఆఫ్ ఈక్వివలెంట్. సరే, నేమ్ ఆఫ్ బేస్. బేస్ ఏం చూద్దాం? ఫస్ట్ సోడియం హైడ్రాక్సైడ్ తీసుకుందాం, సోడియం హైడ్రాక్సైడ్. దెన్ పొటాషియం హైడ్రాక్సైడ్ తీసుకుందాం, సోడియం హైడ్రాక్సైడ్, పొటాషియం హైడ్రాక్సైడ్. దెన్ కాల్షియం హైడ్రాక్సైడ్ తీసుకుందాం, అండ్ ఫైనల్లీ ఫోర్త్ వన్ బేరియం హైడ్రాక్సైడ్ తీసుకుందాం, బేరియం హైడ్రాక్సైడ్. ఇప్పుడు ఫార్ములా ఏంటి? సోడియం హైడ్రాక్సైడ్ ఫార్ములా NaOH, పొటాషియం హైడ్రాక్సైడ్ KOH, కాల్షియం హైడ్రాక్సైడ్ CaOH taken 2 times, barium hydroxide BaOH taken 2 times. Okay, then we have to note their acidity. సోడియం హైడ్రాక్సైడ్ ఎన్ని OHలు ఉన్నాయి? ఒకటేగా, సో అసిడిటీ 1.
potassium hydroxide 1, calcium hydroxide 2, barium hydroxide 2, because of having 2 hydroxyl groups. Okay, then equivalent weight is equals to formula ఏమవుతుంది, molecular weight by 1, molecular weight by 1 means acidity కదా. సో ఇక్కడ molecular weight by 2, ఇక్కడ molecular weight by 2. Then calculation, sodium hydroxide which is equals to sodium atomic weight 23, oxygen 16, hydrogen 1, total divided by acidity 1 కదా. సో 23, 24, ఒక 6, 30, ఒక 10, 40. సో 40 divided by 1 which is equals to 40. Molecular weight, equivalent weight same ఇక్కడ because acidity 1. Now come to potassium hydroxide. Potassium atomic weight 39 plus oxygen 16, hydrogen 1, 39 plus 1, 40 plus 16, 56 by 1 which is equals to 56 because acidity 1. Calcium hydroxide. Calcium atomic weight 40 plus 2 into 2 hydroxyl groups kada, oxygen 16, hydrogen 1, total divided by 2. 16 plus 1 17, 17 to 34, 34 of 40 74 by 2 that is equals to 37. Okay, next barium hydroxide. Barium atomic weight 137 plus 2 into 16 oxygen, hydrogen 1, OH group kada, then divide by 2 which is equals to 16 plus 1 17, 17 to 34, 34 137, 137 34 ఎంత అవుతుంది, 7 4 11, 171 వస్తుంది, 171 by 2. సో 171 by 2 అంటే 170 ఎంత, 85, 171 by 2 అంటే ఎంత, 85.5. ఓకేనా, 2 8s are 16, 11 వస్తుంది, 2 5s are 10, 1 వస్తుంది, 0.5. దట్స్ ఇట్. సో లైక్ దిస్ వీ కెన్ మెజర్ ఆర్ వీ కెన్ క్యాలిక్యులేట్ ద ఈక్వివలెంట్ వెయిట్స్ ఫర్ అన్ యాసిడ్ అండ్ ఎ బేస్. ఓకే, నెక్స్ట్ వీడియోలో ఒక ఎలిమెంట్కి ఎలా మెజర్ చేస్తాం, సాల్ట్కి ఎలా మెజర్ చేస్తామో చూద్దాం, అండ్ దెన్ ఆక్సిడైజింగ్ ఏజెంట్, రెడ్యూసింగ్ ఏజెంట్కి ఎలా మెజర్ చేస్తామో చూద్దాం. క్లియర్గా అర్థమవుతుంది. Hope you understand. Keep watching for more videos. Thank you.